సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. తిరుపతి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. రైతు విజయ సంకల్ప యాత్ర పేరుతో జరుగుతున్న ఈ పాదయాత్రకు సంబంధించి పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారు పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సుమారుగా 193 చెరువులకు నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు అందజేస్తున్న మేలును వివరిస్తూ ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా ఎమ్మెల్యే గారు, ఈ ప్రభుత్వంలో పుట్టపర్తి కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఎట్లాంటి మేలు జరిగింది, ప్రధానంగా రైతులకు ఎట్లాంటి మేలును మీరు తీసుకొని వచ్చారు, ఒకసారి చెప్పండి. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004-2005 సంవత్సరంలో హంద్రినీవా సుజల స్రవంతి పథకానికి దాదాపు 7,000 కోట్ల రూపాయలు అలొకేషన్ చేసి మన ప్రాంతం గుండా ముఖ్యంగా అనంతపురం జిల్లా, అష్టవైల్ అనంతపురం జిల్లా, ఇప్పుడున్నటువంటి సత్యసాయి జిల్లా, ఈ 2 జిల్లాలకు సంబంధించి రైతాంగం ఆ రోజు పడుతున్నటువంటి ఇబ్బందులను దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు దగ్గరగా గమనించి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలంటే కృష్ణా జలాలు ఖచ్చితంగా తీసుకురావాలి అనంతపురం జిల్లాకు అని చెప్పి ఆశించినటువంటి రోజులవి. ఆ రోజు దివంగత నేత 7,000 కోట్ల రూపాయలతో మన ప్రాంతంలో అనేకమైన కెనాల్స్ తవ్వించడమే కాకోకుండా రిజర్వాయర్లు కూడా కట్టడం జరిగింది. ఆయన మరణానంతరం మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత రైతులకు కంఠశోష తప్పితే, కళ్ళల్లో కన్నీళ్లు తప్పితే తదనంతరం వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా శ్రద్ధ చూపకపోవడంతో 2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు నిత్య కరువులతో అల్లాడుతున్నటువంటి పుట్టపర్తి నియోజకవర్గాన్ని ఖచ్చితంగా మంచిగా రూపుదిద్దాలంటే దీనికి ఒకటి శాశ్వతమైన పరిష్కారం. చెరువులు నిండాలి, రైతులు బాగుండాలి, రైతుల ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలనే లక్ష్యంతో ఆ రోజు దివంగత నేత తనయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలో భాగంగా మన గ్రామాలకు వచ్చినప్పుడు 2017 సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల పక్షాన నిలబడి ఆ రోజు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. అన్న, మా ప్రాంతం నుంచి కొన్ని వేల కుటుంబాలు వలసలు పోయి ఉన్నాయి, ఈ వలసలన్నీ అరికట్టి రైతులు సంతోషంగా జీవించి గ్రామాల్లో ఉండే విధంగా చేయాలంటే ఖచ్చితంగా మీరు మీ తండ్రి గారి అడుగు జాడల్లో నడుస్తూ ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు. ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడి 193 చెరువులు నింపాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా ఆ రోజు రైతాంగం ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఒక అర్జీ రూపంలో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019 సంవత్సరం మే 30వ తారీఖున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అన్న, మన ఇద్దరం కలిసి ఆ రోజు బహిరంగ సభలో మీ నోటి గుండా మీరు మాటిచ్చారు, ఖచ్చితంగా ఇది నెరవేరాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పడం జరిగింది. తక్షణమే ఆయన రాశాడు, ఇది ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి రాయడమే కాకోకుండా 3 TMCల నీళ్లు అలకేట్ చేపించి ఈ ప్రాంతం యొక్క రైతాంగం శ్రేయస్సు కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మహత్తరమైన నిర్ణయం జీవో నెంబర్ 36 864 కోట్ల రూపాయలతో పుట్టపర్తి నియోజకవర్గంలోని లక్షలాది ఎకరాలు సస్యశ్యామల అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అలకేట్ చేయడమే కాకోకుండా, నీళ్ళు అలకేట్ చేయడమే కాకోకుండా ఈ బడ్జెట్లో కూడా రూపకల్పన చేసి 864 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. 2 సంవత్సరాలు కరోనా ఇబ్బందులతో కొంత ఈ యొక్క ప్రాసెస్ డిలే అయినమాట వాస్తవం. అదేవిధంగా టెండర్ అవార్డు కూడా దాదాపు సంవత్సరం రోజులు పైన అయింది. ఇప్పటికే డిజైన్స్ అన్ని ఫైనలైజ్ అయిపోయి ఈ 193 చెరువులు నింపేదానికి జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది పని కట్టుకొని పేపర్ వాళ్ళు కానీ ఇతర వ్యక్తులు కానీ వాళ్ళ దురదృష్టపు ఆలోచన ఏంటంటే ఈ ప్రాంతం యొక్క రైతులు బాగోగులుగా వాళ్ళకు నచ్చవు, రైతులు ఇంట్లో ధనధాన్యాలు ఉంటే వాళ్ళకి నచ్చవు, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందితే వాళ్ళకి నచ్చవు. అలాంటి వ్యక్తులు ఎవరంటే చంద్రబాబు, లోకేష్ బాబు, పవన్ బాబుకు తోడు పల్లెబాబు, ఈ 4 బాబులు చేరుకొని, ఈ 4 బాబులకు తోడు కొన్ని పేపర్లు కూడా చేరుకొని ఒక దురదృష్టపు ఆలోచనతో, ఒక దుర్మార్గపు ఆలోచనతో రైతుల పొట్టగొట్టాలనే ప్రయత్నం చేసుకుంటా ఉన్నాను. మేము రాజశేఖర రెడ్డి గారి అడుగు జాడల్లో నడిచే వ్యక్తులం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ ప్రాజెక్టును సస్యశ్యామలం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు కొన్ని 100 కోట్ల రూపాయల పైపులు చెర్లోపల్లి రిజర్వాయర్ కాడ చేరుతూ ఉన్నాయి. ఆ పైపులు ఏం ఊరికిన రాలే. ప్రాజెక్ట్ అంటే పైపులు కావాలి, పంపులు కావాలి, మోటార్లు కావాలి, రిజర్వాయర్లు కట్టాలి, టైం పడుతుంది. దయచేసి ఈనాడు పేపర్ వాళ్ళు దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కళ్ళు తెరుచుకోండి. మీరు ఇట్లే రాస్తానండి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడును, అదేవిధంగా లోకేష్ బాబును, పవన్ బాబును, పల్లె బాబును బంగాళాఖాతంలో మీరే కలుపుతారు. మేమేం కల్పనవసరం లే, ప్రజలు ఎవరు కల్పనవసరం, మీరే కల్పిస్తారు. కాబట్టి
మీరు అసత్యపు రాతలు రాస్తూ ఉండండి, ఖచ్చితంగా అది నిజమని వాళ్ళు భ్రమిస్తూ ఉంటారు. ఈ భ్రమంలోనే చంద్రబాబు బతుకుతాడు, పల్లె రఘునాథ్ రెడ్డి బతుకుతాడు. పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేశారు, మరోవైపున ఇక్కడ మౌలిక సదుపాయాలు, అదేవిధంగా రైతులకు తాగునీటి కష్టాలు తీరుస్తున్నారు. పుట్టపర్తిపై స్పెషల్ ఫోకస్ ప్రభుత్వం చేసింది సార్. నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మనం గమనిస్తే పుట్టపర్తి నియోజకవర్గంలో దాదాపుగా 6,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. నేను ఎక్కడికైనా ఏ డిస్కషన్కైనా సిద్ధం. 1 NH 342, 2 NH 716G, 3 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, 4 చెరువులు నింపే కార్యక్రమం, 5వది నేషనల్ వాల్యూ జిల్లా. ఇంతకంటే ఏ రాజకీయ నాయకుడు ఉండే 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా పోయింది. 3 సంవత్సరాల్లో జగనన్న ఆశీస్సులతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా పుట్టపర్తి నియోజక ప్రజలు పూర్తి స్థాయిలో పెట్టుకుంటారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. పుట్టపర్తి నియోజకవర్గంలో 6,000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చాలా స్పష్టంగా ఎమ్మెల్యే గారు చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా రైతుల తాగునీటి కష్టాలు తీరుస్తామని చాలా స్పష్టంగా ఎమ్మెల్యే శ్రీధరన్ గారు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివాడి సాక్షి న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి.